హైడ్రా కమిషనర్ ను తప్పించాలంటూ హైకోర్టు ఈ నెల 27న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ ఈ రోజు బయటకొచ్చింది. ఇందులో కీలక విషయాలున్నాయి. రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎస్ ను కోరింది న్యాయస్థానం. టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించింది హైకోర్టు. చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని పేర్కొంది. వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోతే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని, వ్యక్తి ఆధిపత్యం పెరిగింది అనేందుకు ఇదొక ఉదాహరణ అంటూ అభిప్రాయపడింది. హైడ్రా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కేసులో కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు అన్నది సుస్పష్టమని తెలిపింది హైకోర్టు. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్ధమంది న్యాయస్థానం. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.